ఆంధ్రప్రభకు స్వాగతం. అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు శ్రీ మామిడి గిరిధర్ గారు మనతోటి ఉన్నారు. ఇటీవల సాగినటువంటి కొన్ని అంతర్జాతీయ పరిణామాలు, అలాగే ప్రధానమంత్రి మోడీ గారు యొక్క పర్యటనలు, వీటి వెనకాల ఉన్న ఆంతర్యాన్ని వారి విశ్లేషణలో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. మీకు మీ ప్రేక్షకులందరూ నమస్కారాలండి. సార్, ఆపరేషన్ సింధూర్ తర్వాత మోడీ గారు ఎప్పుడూ లేనంత తక్కువ సమయంలో, కేవలం ఈ 2-3 నెలల్లోనే సుమారు 8 దేశాలు, మొన్న బ్రిక్స్ సమావేశం సమయంలో అయితే 9 రోజుల పాటు భారతదేశంలో వారు లేకుండా చేసినటువంటి పర్యటనలు. సో ఇవి సాధారణంగా జరుగుతున్నటువంటి పర్యటనలేనా, లేక ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా వీటి వెనకాల ఏమైనా ఒక రహస్యమైనటువంటి ఎజెండా కానీ, లేకపోతే ఒక ప్రణాళిక కానీ ఉందా? మీ విశ్లేషణలో తెలుసుకుందామని ఉంది సార్. మీరు చూస్తే కనుక ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి టూర్స్ అన్ని కూడా నన్ను వెళ్ళింది. కెనడా సరే సమ్మిట్ వెళ్ళారు. అక్కడ కూడా ఒక ఇంపార్టెంట్ అంశం మనం చూసాం. మనము గతంలో భారతదేశానికి వ్యతిరేకంగా ఖలిస్తానీలను పెట్టి పోషించేటువంటి ఒక ప్రభుత్వం నుంచి క్రమేపీ 2 దేశాలు చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏదో ఒక విధమైనటువంటి ఒక కామన్ గ్రౌండ్ చూద్దాము, ఏదో మళ్ళీ మన రిలేషన్షిప్స్ మళ్ళీ స్థాపిద్దాం అన్న దిశ నిర్దేశం ఇవ్వడానికి కోసం అని చెప్పి ఆయన వెళ్ళారు అక్కడికి. కొంత మనకు దానివల్ల గుణం చూసాం మనం యాక్చువల్గా. మార్క్ క్యారీ ఎవరైతే ఉన్నారో మళ్ళీ రీసెట్ చేద్దామని చెప్పడము, అలాగే ఖలిస్తానీయులు ఇక్కడ మా పొలిటికల్ గా ఇంటర్ఫియర్ అవుతున్నారని చెప్పడము, అలాగే డ్రగ్స్ లో ఇన్వాల్వ్ అవుతున్నారని ఆయన ఒప్పుకోవడం, ఇవన్నీ కూడా చూసాం మనం. అలాగే ఆయన సైప్రస్ విజిట్ కూడా చూసాం. సైప్రస్ విజిట్ ఎందుకంటే మనకు ఆపరేషన్ సింధూర్ లో కావచ్చు, లేదా ఇతరత్ర గత కొన్ని సంవత్సరాలుగా రెసెప్ తాయ్యిప్ ఎర్డోగాన్, టర్కీ అధినేత, మనకు వ్యతిరేకంగా కశ్మీర్ అంశంలో మనకు వ్యతిరేకంగా ముస్లింలకు ఒత్తాసు పలుకుతూ మన దేశంలో ఏదో ముస్లింలను అందరినీ మనం హింస పెడుతున్నామన్న దిశగా తనే ఒక కొత్త నూతన ఖలీఫ్ గా భావిస్తూ మనకు వ్యతిరేకంగా చాలా చేస్తున్నాడు అతను. పాకిస్తాన్ కూడా చాలా టెక్నాలజీ ఇచ్చాడు అతను. మనకు బైరాట్కర్ డ్రోన్స్ దగ్గర నుంచి తీసుకుని చాలా డ్రోన్స్ ఇచ్చారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ మనుషులు వచ్చి ఆపరేషన్ సింధూర్ లో ఆపరేట్ చేశారు డైరెక్ట్ గా వాళ్ళు. కాబట్టి వాళ్ళకి మెసేజ్ ఇవ్వడానికి కోసం అని చెప్పేసి మోదీ గారు సైప్రస్ వెళ్ళడం మనం చూసాం. కాబట్టి ఇవన్నీ కూడా స్ట్రాటజిక్ గా అప్పుడు చేశారు. ఇప్పుడు వెళ్ళిన 5 దేశాల్లో కూడా మనం చూస్తే కనుక కీలకంగా 3-4 అంశాలు ఉన్నాయి. మొదటి అంశం ఏంటంటే మనకు చైనా లాంగ్ టర్మ్ లో మనకు చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే కనుక రేర్ అర్త్ మినరల్స్ అనేవైతే ఉంటాయో వాటిల్లో వాళ్ళకు ఆల్మోస్ట్ మొనోపలి ఉన్నది ప్రపంచంలో. 80-85% వరకు ప్రపంచంలో అంతా రేర్ అర్త్ మినరల్ వాళ్ళ అధీనంలో ఉన్నాయి. అంటే అన్ని వాళ్ళ దేశంలో వాళ్ళు తవ్వకాలు చేస్తున్నారా అన్న విషయం వేరే, అది కాదు. ప్రపంచవ్యాప్తంగా ఈ మైన్స్ ఉన్న మైన్స్ అన్ని కూడా వాళ్ళు కొనేసుకున్నారు వాళ్ళ అధీనంలో. ఆఫ్రికాలో కావచ్చు, మనకు లాటిన్ అమెరికాలో కావచ్చు, ఎక్కడైనా కానీ కూడా. కాబట్టి వాడు దాన్ని అస్త్రంగా మన మీద వాడుతున్నారు. అస్త్రంగా వాడుతుంటే దానికి మనం ప్రత్యామ్నాయం తీసుకురావాలన్న ఉద్దేశంతో మోదీ గారి పర్యటన అంతా కూడా అలాగే సాగి ఖనిజాల మీద ఫోకస్ పెట్టారు. మనం చూస్తే కనుక మనకు అర్జెంటీనా, మనకు చిలీ, ఘనా ఆఫ్ కోర్స్ వెళ్ళారు. నేనేమంటానంటే సెంట్రల్ సౌత్ అమెరికా, లాటిన్ అమెరికాలో మధ్య భాగం ఏదైతే ఉందో మనకు బ్రాజిల్, అర్జెంటీనా, తర్వాత అక్కడ ఉన్నటువంటి చిలీ, ఈ దేశాలన్నీ ఆ మధ్యలో ఉన్నటువంటి ఏవైతే దేశాలు ఉన్నాయో అక్కడ ప్రపంచంలోనే హైయెస్ట్ క్వాంటిటీ ఆఫ్ ఇదేమంటారంటే మనకు రేర్ అర్త్ మినరల్స్, లిథియం డిపాజిట్స్ అన్ని ఉన్నాయి. కాబట్టి మన ఇంట్రెస్ట్ కోసం, మన ఇండస్ట్రీ బతకడానికి కోసం అక్కడ మనం వాళ్ళతో మైత్రి పెట్టుకోక తప్పదు. అందుకని అది కీలకంగా మనం చూసాం. అలాగే ఘనాలో మనకు గోల్డ్ మైన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఇతరత్ర చాలా ఖనిజాలు ఉన్నాయి, దాంట్లో మనం పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి అదొక ఉద్దేశం. నమీబియాలో కూడా అదే మనం చూసాం. కాబట్టి ఈ పర్యటనలన్నీ కూడా కీలకంగా ఖనిజాల కోసం పెడుతున్నాం. ఇంతవరకు చైనా ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలన్నీ వాళ్ళు కబ్జా చేసుకున్నారు. వాళ్ళకు అప్పులు ఇచ్చేసి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని పేరిట వాళ్ళకు అప్పుల ఊబిల్లో దింపేసి ఇవన్నీ వాళ్ళు కబ్జా చేసుకున్నారు. అఫ్ కోర్స్ చైనా మొదటి దేశం కాదు, చైనా కంటే ముందరే యూరోప్ చేసింది, అది అమెరికా చేసింది. వీళ్ళందరూ కూడా ఈ దేశాల్లో వెళ్ళి అప్పులు ఇచ్చారు. ఆ దేశాధినేతలను కొనుక్కున్నారు. వీళ్ళ ఇంట్రెస్ట్ కు వ్యతిరేకంగా వాళ్ళు ఏమైనా ప్రవర్తిస్తే కనుక ఆ ప్రభుత్వాన్ని కూల్చేయడము, వేరే ప్రభుత్వాన్ని తీసుకురావడము, లేకపోతే అక్కడ అంతర్కలహాలు సృష్టించడము, సివిల్ వార్ సృష్టించడం, ఇవన్నీ కూడా గతంలో చాలా ఈ దేశాలన్నీ చేసినాయి. యూరోప్ కావచ్చు, అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు.
చైనా కూడా దాంట్లో బరిలో దిగింది. ఆఫ్రికాలో లిటరల్ గా చూస్తే కనుక ఆల్మోస్ట్ అక్కడ ఉన్నటువంటి 50 పైబడి దేశాలు అన్నింటిలో కూడాను చైనా యొక్క ఆధిపత్యం మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ఈ దీని నుంచి వాళ్ళని దూరం చేయడం కోసం మనం ప్రయత్నం చేస్తాం. మోదీ గారి పర్యటన ఆ దృష్టిలో చూడాలి. నేను చెప్పిన దాంట్లో 2 అంశాలు. ఒకటి ఖనిజాలు, 2 చైనాను దూరం పెట్టడం. మూడవది చాలా కీలకంగా ఏముందంటే మన యూపీఐని అన్ని దేశాలకు ఆయన ఇస్తున్నారు. యూపీఐ ఎందుకు ఇస్తున్నారు అంటే గనక టెక్నాలజీ పరంగా వాళ్లకు ఆల్టర్నేట్స్ లేదు. ఈ రోజు స్విఫ్ట్ సిస్టమ్ కానీ అమెరికా ఇచ్చిన సిస్టమ్సే ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యం చేయడానికి. మనం చూసాం రష్యాతో కానీ, ఎస్పెషల్లీ రష్యా తోటి యుక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత వాళ్ళ స్విఫ్ట్ సిస్టమ్ ని రష్యా నుంచి దూరం చేశారు. కాబట్టి ఇంటర్నేషనల్ గా రష్యా నుంచి ఎవరు వాణిజ్యం చేయాలన్నా, కొనుగోలు చేయాలన్నా, వాళ్ళకి ఏదైనా అమ్మకాలు చేయాలన్నా ఇంటర్నేషనల్ గా మనం అందరం వాడేటువంటి టెక్నాలజీ రష్యాతో మనం వాడలేదు. రష్యాని దాన్ని దూరం పెట్టారు. అదెలా అవుతుంది? ప్రపంచంలోనే అంత పెద్ద దేశం అయినటువంటి రష్యా లార్జెస్ట్ దేశం అది, భూమి పరంగా చూస్తే లార్జెస్ట్ కంట్రీ. కరెక్ట్. ప్లస్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఖనిజాలు ఇంత అంత, వాళ్ళ దగ్గర మనకు ఆయిల్, పెట్రోలియం కావచ్చు, గ్యాస్ కావచ్చు, లేదా మనకు యూరియా, మనకు కావాల్సినవన్నీ, గోధుమలు, ఎన్నో అంశాల్లో మనం చాలా ప్రపంచంలో చాలా దేశాల్లో రష్యా మీద ఆధారపడి ఉంది. మరి వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? ఇలా కట్ చేస్తే కనుక ప్రత్యామ్నాయాలు ఏం చూసుకోవాలి. కాబట్టి మేమే ప్రపంచానికి చక్రవర్తులు అని చెప్పి ఈ నేటో అలయన్స్ అమెరికా బిహేవ్ చేయలేదు కదా, ప్రత్యామ్నాయాలు చూసుకోవాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే క్వైట్ గా మన యూపీఐ సిస్టమ్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు మనం మెల్లిమెల్లిగా దాన్ని అంటగడుతున్నాం. ఒక సిచ్యుయేషన్ వచ్చిన తర్వాత అమెరికా యొక్క ఆధిపత్యం అమెరికాకు తెలియకుండానే అది విడిపోతుంది. భారతదేశం యొక్క టెక్నాలజీ ఈ దేశంలో అంతా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ప్రత్యామ్నాయాలు ఉంటాయి. ఈ దేశాలకు మేజర్ వ్యత్యాసం ఏంటంటే అమెరికా కానీ, మనకు యూరోపియన్ దేశాలు కానీ, చైనా కానీ, రష్యా కానీ, ఈ 4 శక్తులకు భారతదేశానికి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు ఈ ఆఫ్రికన్ దేశాలలో కావచ్చు, లాటిన్ అమెరికా దేశాల్లో కావచ్చు, వనరులను వాళ్ళు కొల్లగొట్టడానికి, ఆ దేశాలను వాళ్ళ ఆధిపత్యంలో వాళ్ళ అధీనంగా ఉంచుకోవడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తారు. కానీ మనం అలా చేయం. మనం వాళ్ళతోటి మైత్రి పెట్టుకుని సమదృష్టితోటి చూసేటువంటి ఒక గౌరవప్రదమైన రిలేషన్షిప్ కోసం మనం ఎప్పుడూ ఫోకస్ చేస్తాం. చైనా మోడల్ మనం చూసామంటే ఏ దేశంలో వెళ్ళినా ఆ దేశంలో ఉన్నటువంటి నేతృత్వాన్ని కొనేస్తారు. వాళ్ళని ఆర్థిక బానిసలుగా తయారు చేస్తారు. దేశం ఆర్థిక బానిసలు అవుతుంది. కానీ దానికి మోడల్ నేను చెప్తున్నాను. మోడల్ ఏంటంటే ఆ దేశాధినేతలను, దేశాన్ని నడిపించే శక్తులను కొంటారు. ప్రజలకు సంబంధం లేదు. ఎందుకంటే చైనాలో ఎన్నికలు లేవు కాబట్టి ప్రజలకు వాళ్ళ జవాబారి కాదు. అదే మానసికతో ఉన్నటువంటి చైనా ఎక్కడికి వెళ్ళినా అదే చేస్తారు. ఫర్ ఇన్స్టెన్స్ శ్రీలంకలో రాజపక్షలను కొనేసుకున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు వాళ్ళకి పట్టలేదు. ఏమైంది? అల్టిమేట్ గా రాజపక్ష సోదరులను తరిమేశారు అక్కడి నుంచి. కాబట్టి అటువంటి పరిస్థితి వచ్చింది. అదే పాకిస్తాన్ లో కూడా చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి ఆర్మీ చీఫ్లను కావచ్చు, లేదా ఈ 2 కుటుంబాలు, మన పీపుల్స్ పార్టీ కావచ్చు, నవాజ్ పార్టీ కావచ్చు, వీటిని కొనేసుకున్నారు. కాబట్టి ఆ దేశం ఏమైందో మనం చూస్తున్నాం. బంగ్లాదేశ్ లో అదే పరిస్థితి. షేక్ హసీనా కొనుక్కోలేకపోయారు కాబట్టి మొహమ్మద్ యూనిస్ ని వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆ మోడల్ పనిచేయదు. మనం ఏంటి, మనం దేశంలో ఎటువంటి ప్రభుత్వం వచ్చినా ఆ ప్రజల మీద ఇన్వెస్ట్ చేస్తాం. ఆఫ్ఘనిస్తాన్ లో చూసాం. ఆఫ్ఘనిస్తాన్ లో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినాయి. గతంలో అష్రఫ్ ఘనీ ప్రభుత్వం వచ్చింది, ఇంకెవరో కర్జాయి ప్రభుత్వం వచ్చింది. తర్వాత మనకు అలా చూస్తే కనుక ఇంకా మనకు తర్వాత వచ్చినటువంటి తాలిబాన్ ప్రభుత్వం కావచ్చు, ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, మారినాయి. మనం ఏం చేసాము, మనం ఆ ప్రజల మీద ఇన్వెస్ట్ చేసాం. వాళ్ళకు పార్లమెంట్ బిల్డింగ్ కట్టించాము, డ్యాములు కట్టించాము, ఇందిరాగాంధీ హాస్పిటల్ కట్టించాము, రోడ్స్ వేసాము, తర్వాత వాళ్ళకి వ్యాక్సిన్స్ ఇచ్చాము, గోధుమలు ఇస్తున్నాము. అంటే ప్రజల మీద ఇన్వెస్ట్ చేశాం, ప్రభుత్వాలకు అతీతంగా. అందుకనే ఈవెన్ అమెరికాలో కూడా మనకు బైపార్టిజాన్ సపోర్ట్ ఎందుకుంది ఈ రోజు. కాబట్టి ప్రభుత్వాల మీద, వ్యక్తుల మీద మనం ఇన్వెస్ట్ చేయాలి. మోదీ గారు అదే చేస్తున్నారు. ఈ దేశాలన్నింటిలో కూడాను ఒక విధమైనటువంటి సమాన పార్ట్నర్షిప్, మన ఇద్దరం సమానులమే, మీకు మేము గౌరవిస్తున్నాం, మాకు మీరు గౌరవం ఇవ్వండి అన్న దిశగా వీళ్ళతోటి డీల్ చేస్తున్నారు మోదీ గారు. అందుకని ఈ దేశాల పర్యటన అంతా కూడా మనం చూస్తే ఇటువంటివి కీలకమైన ఉన్నాయి. అంటే నిజమైన డెమోక్రసీని మేము గౌరవిస్తున్నాము. డెమోక్రసీ పేరు చెప్పుకునేటువంటి వెస్ట్ మిమ్మల్ని ఒక ఏమంటారంటే ఒక రిసోర్స్ సప్లై చేసేటువంటి ఒక దేశంగానే భావించారు వాళ్ళు. మీకు ఒక అస్తిత్వం ఉన్నది అని మీకు గౌరవం ఇవ్వలేదు వాళ్ళు, మేము ఇస్తున్నాం. నిజమైన డెమోక్రసీని పాటించేది మేము. అంటే డెమోక్రాటిక్ విలువలని ఈ దేశాల్లో ఇచ్చే దిశగా కూడా మనం ప్రయత్నం. సో ఈ 2-3 అంశాలు అన్నిట్లో ఏ పర్యటనలు చూసినా మనకు కనిపిస్తాయి. ఆఫ్ కోర్స్ సైప్రస్ కావచ్చు,
గ్రీస్ కావచ్చు, ఈ పర్యటనలు గతంలో వెళ్ళినవి ఇవన్నీ కూడాను మనం టర్కీని కౌంటర్ చేయడానికి చేసాం. సో మోదీ గారు బయట పర్యటన చేస్తున్నారంటే కనుక ఆయన అకుంఠిత దీక్షతోటి ఆయన నిజంగా ఆయన ఏరోప్లేన్ లోనే ఫ్లైట్ లోనే పడుకుంటారు. ఆయన దిగంగానే ఆయన మీటింగ్ లో వెళ్ళిపోతారు. అంతటి ఎనర్జీ ఆయనకు 5 వయసులో ఆయన అంత అద్భుతంగా చేస్తారు. విమానాల్లో నిద్ర, పగలంతా మీటింగులు నడిచింది 9 రోజులు. అవును. కాబట్టి ఈ పర్యటనలన్నీ కూడా మనం ఆ దృష్టిలో చూడాలి. ఒకటి మన రిసోర్సెస్, మన ఖనిజాల కోసం చేస్తున్నారు. 2 మన టెక్నాలజీ యూపీఐ ఇవ్వడానికి చేస్తున్నారు ఆయన. 3 చైనా నుంచి దూరం పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. 4 వాళ్లకు గౌరవం ఇచ్చి వాళ్ళని ఒక విధమైనటువంటి ఒక పార్ట్నర్‌షిప్ లో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. డెమోక్రసీ, వాళ్ళ నిజమైన డెమోక్రసీ ఏంటి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దాని దృష్ట్యా ఈ యొక్క థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటారు కదా, తక్కువ సంపన్నంగా ఉన్నటువంటి దేశాలకు ఒక విధమైనటువంటి నేతృత్వం భారతదేశం తీసుకుంటారు. ఇవి చాలా కీలకమైనవి. ఇంకొక కీలకమైనది రీసెంట్ విజిట్ లో మనం చూసాం ఏంటంటే, మన డిఫెన్స్ పరంగా వాళ్ళకు మన వాళ్ళతో చర్చలు మొదలు పెట్టాం. సింధూర్ తర్వాత అన్ని దేశాల్లో కూడాను మన దగ్గర ఉన్నటువంటి అస్త్రాల మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. మనకి ఆకాష్ కావచ్చు, ఆకాష్ తీర్ కావచ్చు, మనకు బ్రహ్మోస్ కావచ్చు, లేదా మనకు అంటే ఈ పెద్ద పెద్ద అస్త్రాలు మనకు తెలిసిన అస్త్రాలే కాకపోయినా మనకు ఫర్ ఇన్స్టెన్స్ టాటా వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్మర్డ్ వెహికల్స్ కావచ్చు, మహీంద్రా ఇచ్చినటువంటి వెహికల్స్ కావచ్చు, గన్స్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, చాలా అంశాల్లో ఈరోజు ప్రపంచంలో అందరూ చూశారు మనం ఎంత అద్భుతంగా ఆపరేషన్ సింధూర్ చేశాము. కాబట్టి ఆ డిఫెన్స్ పరంగా కూడా మోదీ గారు మన యొక్క ఏంటంటే మనం ఏమేమి ఇవ్వగలము, పార్ట్నర్షిప్ ఎలా చేయగలము అన్న దృష్ట్యా ఈ దేశాలంతా కూడా డిఫెన్స్ పరంగా కూడా మనం పుష్ చేస్తున్నాము. ఆఖరి అంశం మన ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ. ఫార్మస్యూటికల్ ఎస్పెషల్లీ వ్యాక్సిన్స్ లో వీటిలో చాలా వాటిలో చూస్తే ప్రపంచానికి మనం ఫార్మసీ ఎలాగైతే మనకు చైనా చాలా అంశాల్లో వాళ్ళకు మొనోపలి ఉన్నదో, ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో ఫైనల్ ప్రొడక్ట్స్ లో మనమే ఆధిపత్యం ఉన్నది. అఫ్ కోర్స్ ఆయన ఇన్పుట్స్ అంతా చైనా మీద తెచ్చుకుంటున్నాం. మనము యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ మనం చైనా తెచ్చుకుంటున్నాం, కానీ ఫార్ములేషన్స్ కానీ ఫైనల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో ప్రపంచంలో ఎవరు తయారు చేయని మనమే చేస్తున్నాం. ఇమ్యూనాలజికల్ కావచ్చు, వ్యాక్సిన్లు కావచ్చు, మనకు ర్యాబిస్ కి వ్యాక్సిన్స్ కావచ్చు, ఎన్నో అంశాల్లో మనం చాలా అద్భుతమైనటువంటి మనకు కెపాసిటీ ఉంది. కాబట్టి అది కూడా మోదీ గారు పుష్ చేస్తున్నారు. డిఫెన్స్, ఫార్మస్యూటికల్, మన టెక్నాలజీ యూపీఐ, మన డెమోక్రసీ, ఈ 4 పుష్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి మనం ఖనిజము, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ మైత్రి కోరుకుంటున్నాం. ఇది బ్రాడ్ గా ఆయన పర్యటనలో ఎక్కడ చూసినా గానీ ఈ అంశాలు మనకు కనిపిస్తాయి. సార్, చాలా సంతోషం. మీ విలువైన సమయాన్ని మాకు ఆంధ్రప్రభ ప్రేక్షకులకు కేటాయించి ఎన్నో విషయాలు మాకు తెలియజేశారు. ధన్యవాదాలు సార్. మరి ఇంకో కార్యక్రమంలో తప్పకుండా కలుద్దాం. నమస్తే.